నరకములో చేసే ప్రార్థన దేవుడు వినడు, పరలోకములో ప్రార్థన అవసరమే లేదు. భూమి మీద బ్రతికున్న భక్తులకే ప్రార్థన, ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన చేయుమా. కన్నీటితో పిలిచిన స్వరం ఆయన వింటాడు, విలపంతో మొరపెట్టిన హృదయం తాకుతాడు. కాలం గడిచిపోయాక అవకాశమే ఉండదు, ఈ క్షణమే ప్రార్థనకు దేవుడు ఎదురు చూస్తాడు. నరకములో చేసే ప్రార్థన దేవుడు వినడు, పరలోకములో ప్రార్థన అవసరమే లేదు. భూమి మీద బ్రతికున్న భక్తులకే ప్రార్థన, ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన చేయుమా. బంధనాలు విరిగిపోతాయి ప్రార్థన శబ్దముతో, శత్రువుల యోచనలు చిలిపోతాయి విన్నపముతో. అసాధ్యమని లోకం అన్నది సాధ్యమవుతుంది, మోకాళ్లపై వంగిన వాడే నిజమైన విజేత. ఈ రోజు కాదు అంటే రేపు లేదు, ఈ శ్వాసే చివరిదైతే తెలియదు. బ్రతికున్నంత కాలం దేవుని వెదుకు, ప్రార్థనలోనే నీ గెలుపు దాగుంది. నరకములో చేసే ప్రార్థన దేవుడు వినడు, పరలోకములో ప్రార్థన అవసరమే లేదు. భూమి మీద బ్రతికున్న భక్తులకే ప్రార్థన, ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన చేయుమా. ప్రార్థన వలన సమస్తాన్ని జయించెదవు, ప్రార్థన వలన పరలోకాన్ని పొందెదవు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థించుమా, నీ జీవితం దేవుని చేతిలో అప్పగించుమా. ఇట్లు పరలోకపు సన్నిధి, ఇది మన అందరిది. ఇది యేసయ్య ఇచ్చిన మందిరము. ఇది